ఇప్పుడు జేఈ మెయిన్స్ అంటున్నారు, అడ్వాన్స్ అంటున్నారు. ఏంటంటే డిఫరెన్స్ రెండిట్లకి? ఇప్పుడు ఏం లేదండి, మనకి ఇండియాలో అసలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జేఈ మెయిన్స్. ఎందుకు జేఈ మెయిన్స్ అని అంటున్నా అంటే, జేఈ మెయిన్స్ ద్వారానే అడ్వాన్స్ ఉంటుంది, జేఈ మెయిన్స్ ద్వారానే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే నిట్ అనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న బి కేటగిరీ సీట్లు జాయిన్ అవచ్చు. అంటే ఈ జేఈ మెయిన్స్ ద్వారా చాలా ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ప్రెస్టీజియస్, ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటే, ఇవాళ రేపు ఒక మంచి ఐఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మొత్తం టోటల్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ ప్యాకేజీలు అవి చూస్తుంటే భారీ. అంటే మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మిగతా ఎన్నిటికంటే, అంటే బిజినెస్ పక్కకు పెట్టేయండి, చదువులో మాత్రం ఎక్కువగా సంపాదిస్తుంది ఎవరు అంటే మంచిగా ఐఐటీలో కానీ నిట్లో కానీ మంచి చదువు చదివిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఉద్యోగంలో మంచిగా రాణిస్తున్నారు. అందువల్ల ఇది దీనికి ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. అయితే ఇది కరెక్టే, దీనివల్ల చాలా ఎక్కువ సీట్లు, అది ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాకు ఐఐటి బాంబేనే సీట్ రావాలి, ఐఐటి బెంగళూరు అరకెన్సే మెడ్రాస్ సీట్ రావాలి, హైదరాబాద్ అనేది కాదండి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఐటిలో కూడా ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాల నుండి సీట్లు కూడా పెంచేశారు. ఇప్పుడు ఐఐటీలో కూడా 17,000 సీట్లు ఉన్నాయి. 17,000 తర్వాత ఈ నీట్లో 33 ఉన్నాయి, అంటే 25,000 సీట్లు ఉన్నాయి. అట్లాగే ట్రిపుల్ ఐటీలు, తర్వాత సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ కలిసి సుమారుగా 58,000 సీట్లు ఉన్నాయండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు? అయితే ఈ సంవత్సరము అరౌండ్ ఎప్పుడు 10 లక్షల అబౌవ్ ఉంటుందండి. ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు జనవరి 22 to 30 వరకు 12 లక్షల మంది అప్లై చేశారండి. 12 లక్షల మందిలో సుమారుగా 98% అటెండ్ అవుతారు. అప్లై చేసిన వాళ్ళందరూ సుమారుగా అందరూ అటెండ్ అవుతారు. అయితే ఇది మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఏం తేడా అన్నారు. జేఈ మెయిన్స్ రాసిన తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ జనవరిలో, నెక్స్ట్ ఏప్రిల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ 2 ఎగ్జామ్స్లో బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. సో స్టూడెంట్ 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి, 2 రాయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఎగ్జామే చాలా మంచిగా వచ్చేసింది, 99% క్యాలిక్యులేట్ చేస్తారు, 98-99% వస్తే వదిలేయచ్చు, అక్కర్లే, దాంతోనే సీట్ వచ్చేస్తుంది. అంటే దీని రిజల్ట్ వచ్చాకనే ఆ ఎగ్జామ్ ఉంటుందంటారా? ఈ రిజల్ట్ ఇప్పుడు 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సెకండ్ సెషన్కి. అందువల్ల బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచిగా 99% వచ్చేసింది, 98 వస్తే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు, మిగతా ఎంట్రన్స్ల మీద చేయొచ్చు. అయితే దీంట్లో ఈ జేఈ మెయిన్ ద్వారా ఏంటంటే ఈ పర్సంటైల్ అనేది నిట్, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్, తర్వాత బి కేటగిరీ సీట్లకు పనిచేస్తాయి. దాంతో పాటుగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కేఎల్యు, గీతం, ఇలాంటి వాటికి ఈ మెయిన్స్ పర్సంటైల్ ద్వారా కూడా సీట్లు ఇస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీ, కొన్ని కాలేజీలో. ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాల్సిందంటే ఈ జేఈ మెయిన్స్ 12 లక్షల మందిలో 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తారండి. టాప్ 2.5 lakhs. అంటే టాప్ 2.5 lakhs అంటే అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ కదా, దాంట్లో కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఫార్వర్డ్ క్యాస్ట్, జనరల్ కేటగిరీ అంటాం. తర్వాత బీసీ, అంటే బీసీలు మన స్టేట్లో బీసీలు అంటున్నాం, కానీ త్రూఅవుట్ కంట్రీలో దాన్ని ఏమంటారంటే ఓబీసీ ఎన్సిఎల్. ఓబీసీ ఎన్సిఎల్ అంటే మన స్టేట్లో బీసీ, కానీ ఆ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే నాన్ క్రిమీ లేయర్, అంటే శాలరీ ప్రకారం కూడా ఉంటుంది అనమాట, పేరెంట్స్ శాలరీ ఇన్కమ్ బట్టి. మరి బీసీ అయితే ఒక లెవెల్ వరకు 8 lakhs బిలో ఉంటే వాళ్ళు ఓబీసీ ఎన్సిఎల్గా అవుతారు, వాళ్ళకు ఒక 10% సీట్స్ ఉన్నాయి. అట్లాగే ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా సీట్లు ఉన్నాయి. ఎకనామికల్ అంటే ఫార్వర్డ్ క్యాస్టే, కానీ ఎకనామికల్లీ వాళ్ళు బ్యాక్వర్డ్, కాబట్టి వాళ్ళకి సీట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలు చూస్తే 125,000 కేటగిరీ సీట్లు, ఈ డిఫరెంట్ కేటగిరీస్, 125,000 ఫార్వర్డ్ క్యాస్ట్, మొత్తం 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారండి. దీస్ 2.5 lakh స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 ఐఐటి రైటింగ్, అడ్వాన్స్ రైటింగ్. మీరు అడ్వాన్స్ మెయిన్స్ తేడా, అడ్వాన్స్ రాయడానికి ఇది ఈ 2.5 లక్షల మంది ఎలిజిబుల్. అయితే ఈ 2.5 లక్షల మంది నిట్కి, ట్రిపుల్ ఐటీకి, సెంట్రల్ ఫండెడ్ సీట్స్కి, వీటన్నిటికి కూడా ఉపయోగపడతారు, వీటికి అప్లై చేస్తారు. ఈ 2.5 లక్షల మంది మాత్రం ఐఐటి కూడా రాస్తారు అడ్వాన్స్. ఎప్పుడు May 18th కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో 15,000 మందికి ఐఐటి సీట్ వస్తుంది. అంటే మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఈ ఫిల్అప్ చేసినట్టుగా. అంటే ఆ 15,000 మందికి, ఈ 2.5 లక్షల మందికి ఏంటంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐఐటీలో జాయిన్ అవ్వచ్చు, నిట్లో జాయిన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వచ్చు, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు, బి కేటగిరీ సీట్లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఆ 2.5 లక్షల మంది మాత్రం ఐఐటీకి కూడా ఎలిజిబుల్. అది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ May 18th కండక్ట్ చేస్తారు. అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అరౌండ్ 15,000 మందికి మాత్రం ఐఐటి సీట్లు వస్తున్నాయి, 17,000 మందికి. మిగతా వాళ్ళు ఏంటంటే అందుకనే కామన్ కౌన్సిలింగ్ అంటారు దాన్ని.
జోసా అంటే ఐఐటి ఎగ్జామ్ తర్వాతనే ఈ కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ఐఐటికి అన్ని అప్లై చేసుకోవచ్చు. ఐఐటిలో మంచి బ్రాంచ్ వస్తుంది, లేకపోతే నీట్లో మంచి ఇదేంటంటే దాంట్లో ఏదైనా వచ్చు. అది తేడా దానికి. ఇప్పుడు అందులో సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి? దేనిలో సీట్ రాలేదు, ఇప్పుడు ఐఐటి రాలేదనుకో, అది నేను అందుకని ఐఐటి ఎగ్జామ్ ర్యాంకులు వచ్చేసిన తర్వాత కామన్ కౌన్సిలింగ్ అంటున్నాం. కామన్ కౌన్సిలింగ్ అనేది జూలైలో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు. ఐఐటిలో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లు పెట్టుకోవాలి, టిక్లు పెట్టుకోవాలి. అరౌండ్ 330 ఆప్షన్స్ ఉంటాయండి. అబ్బో, చాలా అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నీట్లో పెట్టుకోవచ్చు. ఏదైతే అది 6 రౌండ్లో జరుగుతుందండి. ఐఐటికి 5 రౌండ్లు, అదే నీట్ వీటికి 6 రౌండ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వస్తుంది, ఐఐటిలో జాయిన్ అవ్వచ్చు. అది రాకపోతే నెక్స్ట్ రౌండ్లో వాళ్ళ ఆప్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం సీట్ వస్తూ ఉంటుంది. అన్నీ పెట్టుకోవచ్చు. ఐఐటీలో పెట్టుకోవచ్చు. అంటే అందరూ ఏం చేస్తారు, ఐఐటి బొంబాయి, ఐఐటి ఫస్ట్ 5 ఐఐటీస్లో పెడతారు. లేకపోతే నెక్స్ట్ 3 నిట్ తిరుచిరాపల్లి, నిట్ వరంగల్, నిట్ సూరత్కల్ ఉన్నాయి స్టాండర్డ్. అందుకని కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ 5 కంప్యూటర్ సైన్స్ పెడతారు. ఈ 3 కంప్యూటర్ సైన్స్ పెడతారు. ఏది ఫస్ట్ వస్తే దానిలో జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంట్రెస్ట్ లేదు అంటే నెక్స్ట్ రౌండ్ కల్లా వెయిట్ చేయొచ్చు. అంటే ఇది కామన్ కౌన్సిలింగ్. దాన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు. అంటే ఆ విద్యార్థికి ఏంటంటే ఐఐటిలో ఛాన్స్ ఉంటుంది, నీట్లో ఛాన్స్ ఉంటుంది, ట్రిపుల్ ఐటీలో ఉంటుంది, అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది. మీ ఈ 2.5 లక్షలు కాకుండా అంటే రాసిన వాళ్ళు తప్ప మిగతా అందరికి కూడా ఈ ఐఐటి తప్ప మిగతా అట్లా ఛాన్స్ ఉన్నట్టే. కౌన్సిలింగ్ దే ఆర్ ఎలిజిబుల్. సో దానికి కూడా ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. అది జేఈ మెయిన్స్ అనేది మెయిన్. జేఈ మెయిన్స్ అనేది మెయిన్. అంటే 12 లక్షల మంది ర్యాంక్ హోల్డర్లు కూడా అన్నిటికీ ఎలిజిబులే. 2.5 లక్షలు మాత్రం ఓన్లీ ఐఐటి అడ్వాన్స్ కి ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ వాళ్ళకి. ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ అది.